రాఘవ్ గాడు వీళ్ళకి దొరికేలోపు మనమే రాఘవని లేపేద్దాం మమ్మీ. రాఘవని మాత్రమే కాదు దీపక్, వీళ్ళందరినీ కూడా లేపేద్దాం. అందుకే కదా మమ్మీ ఇక్కడ ముహూర్తం పెట్టాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇంకా హోమ కార్యక్రమం మొదలు పెడదాం. అగ్గిపెట్టె ఎక్కడుంది? అగ్గిపెట్టె ఎక్కడుంది పంతులు గారు? అయితే నువ్వే వెలిగించు నాయనా. మమ్మీ సూపర్ మమ్మీ, మన చేతులతోనే వాళ్ళ చితికి నిప్పెట్టిస్తున్నారు. ఏత్యగ్నే ప్రాముఖాగ్నే మమాభిముఖో భవ సుముఖో భవ వరదో భవ యదోక్త జహ్వయా హవిర్గృహాణ. ఓం అగ్నయే నమః, ఓం హుతవహాయ నమః. వదినా, అక్క కాల్తుంది మమ్మీ. అయ్యా మీరు లేవా? ఏమైంది వదినా? అయ్యో ఏమైంది? వదినా, పంతులు గారు, శుభమా అని హోమం జరిపిస్తుంటే ఈ అనర్థం ఏంటి? అగ్గిపుల్ల వెలిగించగానే చేతులు కాలాయి అంటే ఇది అరిష్టం కాదు సూర్యప్రతాప్ గారు. వీళ్ళిద్దరూ మంటను ప్రేరేపించే పదార్థాలేవో ముట్టుకున్నారు. కానీ కడుక్కోవడం మర్చిపోయినట్టున్నారు. అందుకే మంటలు చెలరేగాయి, అంతకు మించి ఏం ఉండదు. అలాంటి పదార్థాల్ని మీరెందుకు ముట్టుకున్నారు వదిన గారు? ముట్టుకుంటే ముట్టుకున్నారు, తర్వాత ఆయన కడుక్కోవాలి కదక్క. అయ్యో, ఇందాక హోమం వెలిగించడానికి కర్పూరం కలిపి ఇక్కడ జల్లేం తమ్ముడు. కర్పూరమే కదా అని కడుక్కోవడం మర్చిపోయాం, అంతే. అవును మావయ్య. రూపా, రాజు, అత్తయ్య దీపక్ల చేతులకి ఈ గంధం రాయండమ్మా, కొంచెం చల్లబడతారు. అలాగే అమ్మా. పంతులు గారు మీరు కానివ్వండి. చత్వారి శృంగాత్రయోస్య వాదాద్వే శీర్షే సప్తహస్యాసో అస్యా ధృతాబద్ధోర్షభోరోర్వేది మహోదేవో మర్త్యాగం మా వివేశ. సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వోద్విశీర్షికః త్రిపాత్ ప్రసన్న వదన సుఖాసీన శుచిస్మితః. స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వదాంతదా. బిభ్రదక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృజం స్రవం. తోమరం వ్యజనం వామైర్ఘృతపాత్రం దధారయన్మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం. ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం. ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేదుతాశనం. ఏష హి దేవ ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతస్య ఉగర్భే అంతః. స విజాయమానః స జనిష్యమానః ప్రత్యన్ముఖాస్తిష్టతి విశ్వతోముఖః. ఏంటి, మంట అంటుకోవట్లేదని చూస్తున్నావా? వీళ్ళని అమ్మయ్య గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే వాళ్ళ గురించి కాదు, అమ్మగారు పెద్దయ్య గారి బట్టల గురించి. మా అమ్మా నాన్నల బట్టలకి భాస్వరం రాస్తే మాకు తెలియదనుకున్నావా అత్తయ్య? మీరు మాట్లాడుకున్నదంతా మేము విన్నాం.
అందుకే భాస్వరంతో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మంటల్ని మీ చేతులకే తగిలేలా చేశాం. ఇంకొక్కసారి మా అమ్మా నాన్నల విషయంలో తల దూరిస్తే ఈసారి మీ చేతులు కాదు తలకాయలే కాలుస్తాం. జాగ్రత్త. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయ వరవరద సర్వజన్మే వశమానయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ తన్నమమ. ఓం ఆ కృష్ణేన వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంజ హిరణ్యేన సుధార్థేన దేవోయ దేవోనాని పశ్యన్ స్వాహ. అయ్యా ఆద్యాన్ని వేయండి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగుంసరుజేధామయించా పునః ప్రణ్మగ్గుస్తాపత్రీవాన్ మన్వాదాగుం సహిత్వ ఇదంతు మే తగ్గు స్వాహ. అమ్మా ఆయన చేయి పట్టుకోండి అమ్మా. ఓం శుక్రంతే అన్యజంతే అన్యద్విషరూపయ నిద్యోర్వాసే విశ్వాహి మాయావస సదావో భద్రాదే పోషణ్యే రాత్రస్తు స్వాహ. దీపక్, మనం మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది. ప్లాన్ బి రెడీ చేద్దాం. ఏ హోమానికైతే సూర్యప్రతాప్ని ఆ విరూపాక్షిని ఆహుతి చేద్దాం అనుకున్నాము, అదే హోమంలో వాళ్ళని కలిపేద్దాం. కాల్ చేయి. ఎక్కడున్నా? నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను. ఓకే, రెడీగా ఉండు. ఛాన్స్ దొరికితే షూట్ చేసి పడేసి. సూర్యప్రతాప్ ఒక్కరినే కదా? ఒక్కడిని ఏమీ లిమిటేషన్ లేదు. ముందు సూర్యప్రతాప్ నేసే, ఆ తర్వాత ఎవరు దొరికితే వాళ్ళనేసే. ఎలాగో షార్ట్ సౌండ్ రాదు కాబట్టి నిశ్శబ్దంగా పెద్ద శబ్దాన్ని క్రియేట్ చేద్దాం. అలాగే. బుజ్జి తల్లి, ఆగు బుజ్జి తల్లి, ప్లీజ్ బుజ్జి తల్లి, నా మాట విను బుజ్జి తల్లి. బుజ్జి తల్లి, ఆగు బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. అమ్మో, వెంటనే ఈ గొర్రె నుంచి తప్పించుకోవాలి. బుజ్జి తల్లి, బుజ్జి తల్లి, అయ్యో నా బుజ్జి తల్లి ఎటు వెళ్ళిపోయింది?
అయ్యో కర్మ. రే, ఎవరా నువ్వు? ఈ గంతో ఇక్కడేం చేస్తున్నావురా? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎవరా నువ్వు? చెప్పు, చెప్పరా. రే, విజయ, అంబిక, దీపక్ ఇక్కడున్నారు అంటే ఖచ్చితంగా ఈ గన్తో షూట్ చేసేవాడు వాళ్ళ మనిషి అన్నమాట. సూర్యప్రతాప్ గారిని చంపడానికి ప్లాన్ చేసినట్టున్నారు. అయ్యా, లేచి నిలబడితే పూర్ణాహుతి చేద్దాం. ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోదే సర్వం వై పూర్ణాహుతే సర్వమేవాప్నోదే అదో ఇం వై పూర్ణాహుతే అస్యామేవ ప్రతిష్టంతే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అయ్యా, ఈ అక్షంతలు తీసుకుని మీరిద్దరూ మీ బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా, ఇంతటితో పూజ పూర్తయింది. అంటే నా బిడ్డకున్న దోషం తొలగిపోయినట్టేనా పంతులు గారు? పెద్దయ్య, పంతులు గారు చెప్పినట్టు హోమం జరిపించాం కదా పెద్దయ్య. అమ్మాయి గారికి ఎలాంటి దోషం కానీ గండం కానీ ఉండదు కదా పంతులు గారు? సంపూర్ణంగా దోషం గాని గండం గాని ఉండదని చెప్పడానికి లేదు రాజు. ఈ దోషానికి సంబంధించిన ఛాయలు ఇంకొంతకాలం అమ్మాయి మీద ప్రభావం చూపుతాయి. దోష నివారణ సంపూర్ణంగా అవ్వాలంటే ఈ అమావాస్య పోవాలి. అప్పటి వరకు ఈ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమావాస్య రోజున ఎప్పటిలాగానే మీ దంపతులిద్దరూ కలిసి మీ అమ్మాయి చేత చండీయాగం జరిపిస్తే మీ అమ్మాయికి పరిపూర్ణ దోష నివారణ జరుగుతుంది. పంతులు గారు, మీరు చెప్పినట్టే ఆ యాగాన్ని జరిపిద్దాం. అమ్మగారు, పంతులు గారు చెప్పినట్టు పెద్దయ్య గారు మీరు కలిసి పూజ చేయాలంటే మీరు కూడా మాతోనే ఉంటే బాగుంటుంది. అవునమ్మా, మాతో పాటు రామ్మా. రూపా, హోమానికి పిలిచాను కదా అని ఇంటికి కూడా పిలుస్తాను అనుకోకండి. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే మంచిది. అది కాదు నాన్న, మళ్ళీ మళ్ళీ పూజ అంటున్నారు కదా అని. అవసరమైతే ఈ రోజులాగే గుళ్ళో కలిసి పూజ చేద్దాం. అంతేకాని ఇంటికి పిలుస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. బయలుదేరదాం పంతులు గారు. అలాగేనయ్యా. రూపా, రాజు,
మీరు చేసిన పని వల్ల నేను సూర్య పక్కన భారీ స్థానంలో కూర్చోగలిగాను. తనని భార్యగా తాకగలిగాను. తనతో కలిసి భార్యగా హోమం చేయగలిగాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనంతటికీ మీరే కారణం. కానీ మిమ్మల్ని శాశ్వతంగా ఒకటి చేయలేకపోతున్నందుకు మాకు మాత్రం లోటుగానే ఉందమ్మా. ఆ లోటు కూడా తొందరలోనే తీరుస్తాం అమ్మగారు. సరే, వెళ్దాం పదండి. బయట సూర్య వెయిట్ చేస్తుంటాడు. రండి. దీపక్, రాజు రూపలు ఈ పూజ ప్లాన్ చేయడం ఒక రకంగా మంచిదే అయింది. ఏం మంచి జరిగింది మమ్మీ? మన ఇద్దరి చేతులు కాలిపోయాయి. మంచి ఎలా అవుతుంది మమ్మీ? అయ్యో, అయ్యిందేదో అయిపోయిందిలే, వదిలే దీపక్. ఇప్పుడెలాగూ రూపకి ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారు కాబట్టి దాన్నే మనం ఆయుధంగా చేసుకుని రూపని లేపేద్దాం. ఏ రోజు ఏదైనా ఏదో ఒక అనర్థం వల్ల, రూపకున్న దోషం వల్ల రూప ప్రాణం పోయిందని నమ్మిద్దాం. ఎలాగూ ఒక అమావాస్య రోజు పంతులు గారు చండీయాగం చేయాలని చెప్పారు కదా, ఆ రోజులోనే రూప చావుకి ముహూర్తం పెడదాం. అప్పుడు రూపే ప్రాణంగా బ్రతుకుతున్న మీ మామయ్య అత్తయ్య చచ్చిన పావుల్లా పడుంటారు. ఆ తర్వాత మనం ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు. సూపర్ మమ్మీ. ఏంటి సూపరు? అసలు ఈ గుళ్ళో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ గన్తో ఉన్న షూటర్ మీరు పెట్టిన మనిషే కదా? మీరు మారా? దేవుళ్ళంటి సూర్యప్రతాప్ గారి మీద మీకెందుకింత పగ? ఆస్తి కోసమా, కుర్చీ కోసమా? అయినా ఆస్తి కోసం ఆశపడినా నాకేం గతి పట్టిందో, కుర్చీ కోసం ఆశపడినా జీవన్కేం గతి పట్టిందో మీరు కళ్ళారా చూసి కూడా ఇలా చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? రాధిక, అసలు ఆ గన్ ఏంటి, షూటర్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నాటకాలాడద్దు. నేను చేసిన తప్పులకి ఆ భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. మీకు కూడా ఏదో ఒక రోజు బాగా బుద్ధి చెప్తాడు. చూస్తూ ఉండండి. ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం రూపకి చెప్తాను. మేమే చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంటే వెళ్ళి చెప్పుకో. ఏం కావాలంటే అది చేసుకో. రారా దీపక్. రూపా, రాధిక, మీరేంటిక్కడ? సూర్యప్రతాప్ గారికి బయట నుంచి వచ్చే ప్రమాదం కన్నా ఇంట్లోనే ఎక్కువ ప్రమాదం ఉంది. ఏమంటున్నావు రాధిక? అవును రూపా, మీ అత్తయ్య విజయాంబిక, ఆమె కొడుకు దీపక్లతోనే మీకు మీ నాన్నగారికి ఎక్కువ ప్రమాదం ఉంది. అవును రాధిక, ఈరోజు పూజలో కూడా మా అమ్మా నాన్నలకి ప్రమాదం తలపెట్టాలని చూశారు. ఆ ప్రమాదాన్ని వాళ్లకే తగిలేలా చేశాం. పూజ దగ్గర ఏం ప్లాన్ చేశారో నాకు తెలీదు, కానీ బయట నుండి సూర్యప్రతాప్ గారిని షూట్ చేయడానికి షూటర్ని పెట్టారు. టైంకి నేను రావడం వల్ల ఆ షూటర్ పారిపోయాడు. అత్తయ్య వాళ్ళు ఇంత దారుణాన్ని కుడిగట్టారా? మీరు రాకుండా ఉండుంటే మా నాన్న పరిస్థితి ఏంటి? నేను అదే అనుకున్నాను. సూర్యప్రతాప్ గారికి నా వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నాకిలా అవకాశం ఇచ్చి రప్పించాడేమో అనిపిస్తుంది.
సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. ఈసారికి ఎలాగోలా ప్రమాదం తప్పింది. కానీ కానీ వాళ్ళు ఇంకా ఎలాంటి ప్లాన్లు వేస్తారో నాకు తెలియడం లేదు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పెద్దయ్య గారికి హాని తలపెట్టారంటే వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు అమ్మాయి గారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. అవును రాజు, కానీ వాళ్ళని ఏం చేస్తే దారిలోకి వస్తారో అర్థం కావట్లేదు. ఒక పని చేయండి. ఏంటి రాధిక?